ఈరోజు నేను స్వీట్ కార్న్ సమోసా చేస్తున్నానండి. దానికి గోధుమ పిండి తీసుకున్నాను. దాంట్లోకి కొద్దిగా వాము యాడ్ చేస్తున్నానండి. కొద్దిగా ఉప్పు, కొద్దిగా ఆయిల్, ఇవన్నీ వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. కొద్దిగా కలంజీ కూడా వేసుకుందామండి, బాగుంటుంది. అంటే ఆప్షనల్ అండి, నా దగ్గర ఉందని వేస్తున్నాను. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, అంతే అండి. ఇవన్నిటిని ఒకసారి కలిపేసుకొని ముద్దలా చేసేసుకుందామండి. మన చపాతీ పిండిలాగా తడిపేసుకుందాం. సమోసా స్టఫింగ్కి కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఒకసారి అన్నీ అయిపోయిన తర్వాత తాలింపు పెడతాను. పిండి కలిపేసుకున్నానండి. ఇలా మన చపాతీ పిండిలాగా మరీ గట్టిగా కాకుండా మెత్తగా కాకుండా పిండి కలిపేసి పెట్టుకున్నానండి. దీన్ని ఒక 10 నిమిషాలు నాననిద్దాము. ఒకటి మెత్తటి కాటన్ బట్టి వేసేసి పెట్టేద్దాము, వెండిపోకుండా ఉంటుంది. మనం స్టఫ్కి ప్రిపేర్ చేసుకుందాం. స్వీట్ కార్న్ సమోసాకి క్యారెట్, క్యాబేజు, కొత్తిమీర, స్వీట్ కార్న్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. కడాయిలో ఆయిల్ వేసి పెట్టుకున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కింది. దాంట్లోకి ఇప్పుడు తాలింపు దినుసులు వేసుకుందాం. మనం కట్ చేసుకున్న ముక్కలు ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుందాం. ముందు ఆనియన్స్ అండి, కొద్దిగా కరివేపాకు. ఎక్కువ వేగాల్సిన పని లేదు, ఎందుకంటే మనం డీప్ ఫ్రై చేస్తాం కదా, దాంట్లోకి మగ్గిపోతాయి. దాంట్లో మనం కట్ చేయడం కూడా సన్నగా కట్ చేసాం కాబట్టి ఎక్కువ వేగించాల్సిన పని లేదు. పచ్చిమిర్చి ముక్కలు, స్వీట్ కార్న్ ముక్కలు, క్యారెట్, క్యాబేజ్, కొత్తిమీర ఇవన్నీ వేసేసి ఒక్కసారి కలిపేసుకుందాం. దీంట్లోకి కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకుందాం. కొద్దిగా పసుపు, కొంచెం దగ్గరికి వేగనిద్దామండి, కొంచెం కలర్ వచ్చే వరకు. కొద్దిగా కారం, కొద్దిగా ఎక్కువ వేయద్దు. మనం దీంట్లో పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా వేసి వేయనట్టుగా. అంతేనండి, వేసి బాగా కొంచెం సేపు వేగనిద్దాం. వేగిన తర్వాత చల్లారనిచ్చి, అంతలోపు ఇది వేగేలోపు మనము చపాతీ ప్రిపేర్ చేసుకుందాం. 2 చపాతీలు ప్రిపేర్ అయిపోయాయండి, చేసేసాను. ఇప్పుడు సమోసా మేకర్ చూపిస్తాను. స్వీట్ కార్న్ సమోసా రెడీ అయిపోయిందండి. సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేశాను. కొంచెం లైట్గా సాస్ తోటి ఇస్తే పిల్లలు ఇష్టంతో తింటారు.